నిన్ను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం చేసినా ఎవరు చూడకపోయినా ఆయన చూస్తున్నాడంటే అది మాత్రం గుర్తుపెట్టుకుని బ్రతకాలి ఇప్పుడు కూడా సమాజంలో. అర్థందా? ఎంత ఎస్కేప్ అవుతారన్నా మనిషి నుంచి ఎస్కేప్ అవ్వచ్చేమో కానీ మనం దేవుడి నుంచి ఎస్కేప్ ఎట్టి పరిస్థితులు అవ్వలేమండి. దేవుడు ఉన్నాడు అనేది సత్యం. దేవుడి నుంచి ఎస్కేప్ అవ్వలేము. ఒక నాకు తెలియకుండా మీరు తినుకోవచ్చు, మీకు తెలియకుండా నేను తిట్టవచ్చు. మీ నుంచి నేను ఎస్కేప్ అవ్వచ్చు, నా నుంచి మీరు ఎస్కేప్ అవుతారు. కానీ సర్వోన్నత దేవుడు ఉన్నాడు పైన, ఆయన నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు అంటాడు భక్తుడు. అంటాడు పాతాళానికి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ నువ్వు ఉంటావు, సముద్రం అడుగుకి వెళ్ళిపోతావు నువ్వు అక్కడ ఉంటావు. ఎక్కడికి వెళ్ళి దోకో నీ నుంచి ఎక్కడికి వెళ్ళి నేను దోక్కోను ఆయన అంటాడు. ప్రియ దేవుని పెట్టారా, ఆ భయం కలిగి ఉండాలి. ఎవరో నేను చూస్తారని అది మీరు చూస్తారని నేను తప్పు చేయకపోవటం కాదు, చూసేవాడు ఉన్నాడు అక్కడు, ఆయన చూస్తాడని మనం ఏ తప్పు చేయకూడదు. ప్రియమైన దేవుని పెట్టారా, ఆలోచన చేయాలి. మూర్ఖునికి వారి మూఢ చెప్పిన సమాధానం